హాయ్ ఫ్రెండ్స్, బార్డర్ 2 సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, అహాన్ శెట్టి ప్రధాన పాత్రలు పోషించగా ఈ సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమాకి చాలా మంది అంత గొప్పగా లేదు, యావరేజ్గా ఉంది అని ఇలాంటి రివ్యూలు రాశారు. పైరసీ ప్రింట్ అవైలబుల్గా ఉన్న ఈ సినిమాని మా ఫ్రెండ్తో కలిసి చూద్దామని అలా వెయిట్ చేసి ఈరోజు అంటే రిపబ్లిక్ డే సందర్భంగా థియేటర్కి వెళ్ళి చూశాను. థియేటర్ 70% ఫుల్ అయింది. సినిమా స్టార్టింగ్ ఓకే పర్వాలేదు అనుకునే రేంజ్లో స్టార్ట్ అయింది. తర్వాత 1971లో జరిగిన పాకిస్తాన్తో యుద్ధంలో 4 అధికారుల జీవితాన్ని చాలా చక్కగా చూపించాడు దర్శకుడు. చాలా బాగా తీశాడు ఈ సినిమాని. ఇంటర్వెల్ వచ్చేసరికి ఆ 4 జీవితాలు యుద్ధంతో ఎలా ముడిపడి ఉన్నాయి, యుద్ధం మొదలవక ముందు వాళ్ళ జీవితాల్లో ప్రేమలు, పెళ్ళిళ్ళు ఎలా జరిగాయి అన్నది చూపిస్తాడు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి యుద్ధ బీభత్సం ఉంటుంది. యుద్ధంలో ఎవరెవరు మరణించారు, ఎవరు బతికారు అన్నది చూపిస్తాడు. ఇంతే జేపీ దత్తా తీసిన ఈ సినిమాకి దర్శకత్వం వహించింది మాత్రం జేపీ దత్తా కాదు. బార్డర్ 1కి జేపీ దత్తా దర్శకుడు అయితే ఈ సినిమాకి ఆయన నిర్మాత. ఈ సినిమాకి చెత్త రివ్యూలు ఎందుకు రాశారో నాకు అర్థం కాదు. నేను ఎలాంటి వాడినంటే 1000 రివ్యూలు చదువుతాను, కానీ సినిమాని చూసి నాకు నచ్చిందా లేదా అన్నది నేను తెలుసుకుంటాను. నా అభిప్రాయాన్ని ఎప్పుడు ప్రేక్షకుల మీద రుద్దాలని నేను ట్రై చేయను. నేను ఎప్పుడూ చెప్పేది ఒకటే, మీరు రివ్యూని చూసి సినిమాకి వెళ్ళినా ఏం అవ్వదు. సినిమా అనేది చూసి తెలుసుకోవాల్సిన విషయం. ఫీలింగ్ వస్తుంది, సినిమా చూసినప్పుడు ఫీల్ అవుతాం. రివ్యూలో 100 చెప్తాను నేను, కానీ థియేటర్లో చూసి మీరు ఫీల్ అవ్వాలి. అలాంటి ఫీలింగ్ కలిగించింది ఈ సినిమా. నాకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా సైనికులు, వాళ్ళ లవ్ స్టోరీలు చాలా బాగా తీశారు. ఆ సీన్లు వెరైటీగా ఉంటాయి. ఉదాహరణకి పెళ్ళి వద్దు అని యుద్ధానికి వెళ్ళబోతున్న సైనికుడికి పెళ్లి చేసుకోవాలి అన్న ఆశ కలిగించినట్లు మంచి పెళ్లి చూపుల సీన్ ఒకటి క్రియేట్ చేశారు. సోనం బజ్వా, దిల్జిత్ దోసాంజ్ మధ్యలో వస్తుంది ఆ సీన్. చాలా బాగుంది ఆ సీన్. అలాగే వరుణ్ ధావన్ అతని పెళ్లి సీన్ కూడా చాలా ముచ్చటగా తీశారు. ఫస్ట్లో హీరోయిన్ చూసి మగాడు అనుకున్నాను, కానీ తర్వాత అమ్మాయి కూడా చాలా అందంగా క్యూట్గా అనిపిస్తుంది. ఇక అహాన్ శెట్టి భార్య కూతురు మధ్య వచ్చిన సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయి. ఆ బిడ్డ చిత్రీకరించిన అమ్మవారి ఫోటో హీరోకి ఎలా ఉపయోగపడింది అన్నది కూడా చాలా బాగా చూపిస్తారు సినిమాలో. ఇక సన్నీ డియోల్ అద్భుతమైన పర్ఫార్మెన్స్. స్టార్టింగే ఎరగదీశాడు సన్నీ డియోల్. లాస్ట్ వరకు కూడా సన్నీ డియోల్ పాత్ర వావ్ అనిపిస్తుంది. అయితే అలాంటి గొప్ప పాత్ర కూడా ఒక చిన్న విషాదాన్ని జోడించాడు ఈ సినిమాలో. ఫోటోగ్రఫీ ఎక్సలెంట్గా ఉంటుంది. ముఖ్యంగా దిల్జిత్ దోసాంజ్ 3 పాకిస్తానీ పిల్లలతో సరదాగా ఆడుకునే సన్నివేశాలు, అక్కడ బాంబులు వేసే సన్నివేశాలు, అబ్బా ఆ గ్రీనరీ కానీ, బ్లూ కలర్ స్కై కానీ, ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ దిల్జిత్ దోసాంజ్ వేసుకునే బ్లూ కలర్ డ్రెస్ కానీ వావ్ అనిపిస్తుంది కలర్స్. యుద్ధ బీభత్స సన్నివేశాల్లో కలర్ కరెక్షనింగ్ కొంచెం బెటర్గా ఉంటే బాగుంది. యాక్షన్